హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం సూపర్ యమ్మీ టిఫిన్ తీసుకొచ్చానండి. అది ఏంటంటే చిట్టి ఇడ్లీతో సాంబార్ అనమాట. ఇడ్లీ తినని వాళ్ళు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంకా చిన్నపిల్లలకి ఇలా చేసి పెడితే వాళ్ళకైతే చాలా ఇష్టంగా తింటారు అనమాట. ఇదైతే చాలా సింపుల్, ఈజీ అండి. దీనికి మనం చిన్న ఇడ్లీలు వేసుకునే ప్లేట్ కొనుక్కుంటే సరిపోతుందన్నమాట. సో నేను ఇదైతే స్వచ్ఛ రెస్టారెంట్లో తిన్నానండి, నాకు బాగా నచ్చేసింది. అందుకనే ఇంట్లో ట్రై చేశానండి. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి, మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ముందుగా ఒక బౌల్లో మనం మినపప్పు తీసుకుందామండి. ఒక గ్లాస్ ఉరద్ దాల్కి మనం 2 కప్పుల ఇడ్లీ రవ్వను తీసుకోవాలన్నమాట. సో దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని మనం 6 అవర్స్ నానబెట్టుకోవాలండి. దాని తర్వాత మనం పిండి రుబ్బుకుందాం. ఇలాగా 6 గంటల పాటు నానబెట్టాక మనం మినపప్పుని ఇలాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలాగా మెత్తగా వచ్చేదాకా పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక గిన్నెలో మనం 2 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకుందామండి. ఇది కూడా బాగా క్లీన్ చేసి పెట్టుకుందాం. ఇలాగా బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పిండిని ఈ రవ్వలో బాగా కలుపుకొని పెట్టుకుందాం. ఇలాగా రవ్వ అంతా కూడా బాగా క్లీన్ చేసి పెట్టుకుందామండి. ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న పిండిని బాగా కలుపుకొని పెట్టుకుందాం. ఇలాగా బాగా కలుపుకున్న పిండిని ఓవర్ నైట్ మనం వదిలేసుకోవాలండి, పుల్లబెట్టుకోవాలి. దాని తర్వాత ఉదయాన్నే మనం ఇడ్లీలు వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఉదయాన్నే మనం కొంచెం పిండిని ఒక బౌల్లో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఇది చిన్న ఇడ్లీలు వేసుకునే గిన్నె కదా, దీంట్లో మనం కింద కొంచెం గీ అంతా కూడా వేసుకుని దానిపైన ఇడ్లీలు వేసేసుకుందాం. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, హెల్దీ. ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట. సో ఇలాగా నెయ్యి అంతా వేసుకున్నాక ప్లేట్కి బాగా కూడా కలుపుకుందామండి. ఇలాగా నెయ్యి వేసుకుంటే ఇడ్లీలు మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఇడ్లీలుగా వేసేసుకుందాం. దీనికి చిన్న స్పూనే వాడండి. నేను బీట్రూట్ ఇడ్లీలు కూడా చేశానండి, అది కూడా పిల్లలకి నచ్చేలాగా యాంగ్రీ బర్డ్ కార్టూన్ లాగా చేశానండి. ఆ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంది. చూడ్డానికి కూడా పిల్లలు చాలా ఎగ్జైట్మెంట్తో తింటారనమాట. ఆ రెసిపీ నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, అది కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఇలాగా అన్నీ కూడా పిండి అంతా వేసేసుకున్నాక మనం ఇప్పుడు స్టీమ్ పెట్టేసుకుందాం. ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసుకుని ఇలాగా మనం ప్లేట్ పెట్టేసుకుందామండి. ఒక 15 నిమిషాల పాటు ఉంచుకుంటే మన వేడి ఇడ్లీలు రెడీ అయిపోతాయండి. చూసారు కదండి, మన చిట్టి ఇడ్లీలు రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం గీ కొంచెం వేసుకుని నేను తీసుకుంటున్నానండి. చూసారు కదా, మన చిట్టి ఇడ్లీలు రెడీ అయిపోయినాయి కదా. ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. ఇది వేడి సాంబార్తో అయితే భలే ఉంటుందండి. ఆ రెసిపీ కూడా ఎలా చేయాలో చెప్తాను, తప్పకుండా వాచ్ చేయండి. మల్లెపూలలాగా వచ్చాయి కదండి.
ఇలాగ పిల్లలకి ఎప్పుడు ఒకేలా కాకుండా చిట్టి ఇడ్లీ లాగా లేకపోతే కార్టూన్ లాగా మనం ట్రై చేసి పెడితే వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారనమాట. యాంగ్రీ బర్డ్ ఇడ్లీలు ఎలా చేయాలో లింక్ డిస్క్రిప్షన్లో బాక్స్ పెట్టానండి, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం వేడి వేడి సాంబార్ వేసుకుని చిట్టి ఇడ్లీలు తినేద్దామండి. ఇదైతే రెస్టారెంట్ స్టైల్ లాగా ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు ఇంట్లోనే తక్కువ సమయంలో ఈజీగా చేసేసుకోవచ్చండి. సాంబార్ ఎలా చేయాలో, సాంబార్ పౌడర్ ఎలా చేయాలో ఇంట్లోనే నేను ఈజీగా నేర్పించేసానండి. వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని వీడియోస్ వాచ్ చేసేయండి. మరి మన ఛానల్లో చాలా హెల్తీ రెసిపీస్ ఉన్నాయండి. వెజ్ టిఫిన్స్ కానీ, నాన్ వెజ్ టిఫిన్స్ కానీ, వెజ్ రెసిపీస్, నాన్ వెజ్ రెసిపీస్ ఈజీగా మీకు హెల్తీ వర్షన్లో హోమ్ మేడ్లో మీకు చూపిస్తానండి. సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇలాంటి రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ మీకు హెల్తీ వర్షన్లో ఇంట్లోనే నేర్పించేస్తాను అనమాట. అది కూడా ఈజీగా నేర్చుకోవచ్చండి. ఈవెన్ బిగినర్స్ కూడా చేసుకునే రీతిగా మీకు నేర్పిస్తాను అనమాట. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్ని వీడియోస్ వాచ్ చేయండి. అంతవరకు బాయ్. మరి హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం చాలా స్పెషల్గా యాంగ్రీ బర్డ్ ఇడ్లీ చేశానండి. ఇవైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇదంతా కూడా ఈజీగా మీకు నేర్పించేస్తాను. మరి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా వాచ్ చేయండి. ప్రతి ప్రాసెస్ కూడా సేమ్ అట్లాగే చేసుకోండి. మీరు కూడా ఇంట్లో ఈ యాంగ్రీ బర్డ్ ఇడ్లీని ఎంజాయ్ చేసేద్దాం రండి. ఇడ్లీ ఎప్పుడు బోరింగ్ అనుకునే వాళ్ళకి ఇలా వెరైటీగా చేసి పెడితే పిల్లలేంటి పెద్దలు కూడా ఇష్టంగా తింటారండి. మీకు ఇలాంటివి చాలా రెసిపీస్ నేను చేసి చూపిస్తాను. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. మరి ముందుగా ఒక బౌల్లో మనం మినపప్పు తీసుకుందామండి. నేను ఇక్కడ ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల ఇడ్లీ రవ్వని మనం వేసుకోవాలన్నమాట. ఇలాగా మినప్పప్పులో తగినంత వాటర్ పోసుకుని రాత్రంతా నానిద్దామండి. లేకపోతే ఒక 6 అవర్స్ నానినా కూడా ఇవి నానిపోతాయి అన్నమాట. సో దాన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా వచ్చేలాగా పిండి మనం మిక్సీ పట్టేసుకోవాలి బాగా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఇడ్లీ రవ్వ తీసుకుందామండి. ఒక బౌల్లో మనం 2 గ్లాసెస్ ఆఫ్ ఇడ్లీ రవ్వని మనం తీసుకుందాం. అంటే ఒక గ్లాస్ మినప్పప్పుకి మనం 2 గ్లాసుల ఇడ్లీ రవ్వని తీసుకోవాలన్నమాట. అది కొలత. సో ఇలాగా ఇడ్లీ రవ్వని ఒక బౌల్లో వేసుకున్నాక వాటర్తో బాగా క్లీన్ చేసుకుందామండి. ఇలాగా తగినంత నీళ్ళు పోసుకుని బాగా క్లీన్ చేసేసుకుందాం. ఇలాగా 2-3 సార్లు చేసుకుంటే ఇడ్లీ రవ్వ అనేది బాగా క్లీన్ అయిపోతుందండి. ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న మినపప్పుని యాడ్ చేసేసుకుందాం. ఇలాగా జాగ్రత్తగా వడపోసుకోండి, ఎందుకంటే దాంతోపాటు ఇడ్లీ రవ్వ రాకుండా ఇలా పక్కకు ఉంచుకుంటే నీళ్ళు అనేవి పక్కకు వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు క్లీన్ అయిపోయిన ఇడ్లీ రవ్వలో మనం మినపప్పు యాడ్ చేసుకుందామండి. ఇలాగా చూసారు కదా, మినపప్పు సాఫ్ట్గా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. అప్పుడు ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇలాగా బాగా కలిపేసుకుందామండి. ఇడ్లీ రవ్వ అంతా కూడా మినపప్పుకి బాగా మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలాగ కలిపేసుకున్నాక మనం మూత పెట్టేసుకుని ఒక 6 గంటలు పులవనిద్దామండి. దాని తర్వాత ఒక బౌల్లో కొంచెం పిండి తీసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం బీట్రూట్ తీసుకుందామండి. బీట్రూట్ చాలా హెల్దీ కాబట్టి ఇలా చేసి పెట్టండి, ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ కావాలంటారు. బీట్రూట్ని తురిమేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందామండి. మిగిలిపోయిన బీట్రూట్ పల్ప్ని దాంతోనే జ్యూస్ తాగొచ్చు. ఇంకా బీట్రూట్ రైస్ కూడా చేసుకోవచ్చండి. అది ఎలా చేసుకోవాలో నా వీడియోస్లో అన్నీ క్లియర్గా చెప్పాను. సో అందుకని సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే అన్ని వీడియోస్ వాచ్ చేసేయండి. మరి చూసారు కదా, ఇలాగా ముక్కలు పట్టుకునేది మిక్సీ పట్టుకున్నాక ఇడ్లీ పిండిలో మనం యాడ్ చేసేసుకుందాం. ఇక్కడ పల్ప్తోనే యాడ్ చేసేసుకోవచ్చండి. ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. సో ఇలా వేసుకున్నాక దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందామండి. చూసారు కదా, కలర్ ఎంత బాగుందో. బయట ఫుడ్ కలర్స్ కాకుండా ఇంట్లోనే మంచిగా
హెల్దీ వర్షన్లో కలర్ఫుల్ రెసిపీస్ చేసుకోవచ్చండి. నేను రెయిన్బో పూరి కూడా చేశానండి. ఆ రెసిపీ కూడా చాలా బాగుంది. అది కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టేస్తాను మరి మీకోసం. చూసారు కదా, ఈ విధంగా బాగా కలిపేసుకున్నాక మనం ఇడ్లీ పాత్ర తీసుకుందామండి. నేను చిన్న చిన్న ఇడ్లీలు వేసుకుంటున్నాను కాబట్టి ఈ పాత్ర తీసుకున్నాను. దీంట్లో మనం గీ యాడ్ చేసుకుందామండి, నెయ్యి యాడ్ చేసుకుందాం. పిల్లలకి అది చాలా ఆరోగ్యం కాబట్టి ఇలాగా ఇడ్లీ రాసుకునేటప్పుడు ఆయిల్ కాకుండా హోమ్ మేడ్ గీ రాసుకోండి. అది ఇంకా డబల్ హెల్దీ అనమాట. చూసారు కదా, ఈ విధంగా మనం గీ అన్నిటికీ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలాగా గిన్నెకి బాగా అద్దుకుందామండి. ఇడ్లీలు ఎలాగన్నా గీతో చేస్తే దాని టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఇలాగా అన్నీ కూడా బాగా అద్దుకున్నాక దీంట్లో ఇప్పుడు మనం బీట్రూట్ పల్ప్ వేసి కలుపుకున్నాం కదా, ఆ ఇడ్లీ మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసేసుకుందాం. చూసారు కదా, దీనికి చిన్న స్పూన్ వాడుకోండి, ఎందుకంటే చిన్న ఇడ్లీలు కాబట్టి పెద్ద గరిటె పెడితే అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఇలాగా అన్నిటినీ కూడా చిన్న చిన్న ఇడ్లీలాగా వేసేసుకుందాం. ఇలా చేసి పెట్టండి, పిల్లలు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారండి. పిల్లలే కాదండి, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలామంది ఎవరైనా బీట్రూట్ కానీ లేకపోతే రాగి కానీ ఎవరైనా తినపోతే ఇలా ఇడ్లీలో కానీ దోశలో కానీ వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట. సో నా దగ్గర ఆల్రెడీ రాగి ఇడ్లీలు కానీ మిల్లెట్ దోశ కానీ అన్ని రెసిపీస్ చేశానండి. ఫాక్స్ స్టైల్ కానీ రాగి కానీ జోవర్ కానీ అన్నీ మన దగ్గర ఉన్నాయి. సో తప్పకుండా మన వీడియోస్ వాచ్ చేసి హెల్తీ రెసిపీస్ ఇంట్లోనే ఈజీగా మీరు కూడా ట్రై చేసేసుకోండి. మరి చూసారు కదా, ఈ విధంగా మనం అంతా కూడా యాడ్ చేసేసుకున్నాక ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుందామండి. ఇడ్లీ పాత్రలో కింద కొంచెం నీళ్ళు వేసుకుని ఇలాగా మనం వేసుకున్న ఇడ్లీ మిశ్రమాన్ని ఆ ప్లేట్ని లోపల పెట్టేస్తామండి. ఒక 5 minutesలో మన బుడ్డి బుడ్డి ఇడ్లీలు రెడీ అయిపోతాయండి. చూసారు కదా, మన బీట్రూట్ ఇడ్లీ ఎంత ఈజీగా హెల్దీ వర్షన్లో చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక స్పూన్కి గీ రాసుకుని అన్ని ఇడ్లీలు కూడా ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, నాకైతే భలే నచ్చేసాయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. మరి ఇలాగా అన్ని ఇడ్లీలు కూడా ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. దీనికి ఇంకొంచెం క్రియేటివిటీతో మీకు ఒకటి చేయబోతున్నానండి. సో పిల్లలకి ఇలా కాకుండా ఇంకా బొమ్మలుగా చేసి పెడితే ఇంకా ఇష్టంగా తింటారనమాట. మా అబ్బాయికి అయితే యాంగ్రీ బర్డ్స్ అంటే చాలా ఇష్టం అండి. సో అందుకనే ఇడ్లీలో ఇప్పుడు యాంగ్రీ బర్డ్స్లో తయారు చేసుకుందాం రండి. చూసారు కదా, ఈ విధంగా కళ్ళు అయితే ఆవాలు పెట్టుకున్నానండి. మూతికి క్యారెట్ కట్ చేసి పెట్టాము. క్యారెట్ కట్ చేయడం కూడా నాకు కూడా రాలేదు, మా బాబాయ్ కట్ చేసి పెట్టాడు అనమాట. ఎందుకంటే వాడికి యాంగ్రీ బర్డ్ అంటే చాలా ఇష్టం కాబట్టి వాడికి తెలుస్తుంది ఎట్లా కట్ చేయాలో. చూసారు కదా, ఈ విధంగా యాంగ్రీ బర్డ్ ఇడ్లీలు రెడీ అయిపోయాయి అనమాట. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఈ రెసిపీస్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పేయండి. మరి చూసారు కదా, ఇంత హెల్దీ రెసిపీస్ని ఇంత ఈజీగా మీకు చెప్పేస్తాను కదా. సో ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి, ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయడం మర్చిపోకండి. అంతవరకు బాయ్ మరి.